అన్నయ్యకి కొత్త బ్రాస్లెట్ తీసుకున్నా. పాత బ్రాస్లెట్ 2400కి 2.5 తులాలు అయితే ఇది 5,000 చేంజ్ అయిపోయింది. అంత రేటు పెరిగింది వెండి. తర్వాత శేఖర్ కానీ అన్న కానీ ఇద్దరికి కూడాను సర్వపిండి ఇష్టం. సో శేఖర్ ఉన్నప్పుడు ఎప్పుడు పెడతానే ఉంటాం. మరి అన్నయ్యకి కూడా ఇష్టం కదా, అన్నయ్య వచ్చినప్పుడు పెట్టకపోతే ఎట్లా? సో సర్వపిండి పెట్టా అనమాట. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నా కమెడీ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో రుత్తు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి వాళ్ళు బయట ఆడుకుంటున్నారు అనమాట. మా అన్న డోర్ తీయడానికి పోయి బయట ఆడి ఇంటికి వచ్చేటప్పుడు డోర్ తీశాడు అనమాట. సో రుత్తుగాడు ఏదో చెప్తున్నాడు. ఎవరో రిత్తుగాడి వాయిస్ పెట్టండి అక్క అన్నారు కదా. సో రుత్తుగాడి వాయిస్ ఇందురు మీరు ఒక చిన్న డ్రాయింగ్ వాడేసాడు. బాగా నవ్వుతారు. వీడియో మొత్తం చూడండి. సో బయటికి పోయి ఆడుతారు. నా మైదాకి అందేం రెడ్ అవ్వలే. కిరణ్ వచ్చిందని చెప్పిన. మా కిరణ్ తీసుకెళ్ళి నా దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువ ఎవరితో షేర్ చేయకు చెల్లి నేను వచ్చిన విషయం అంటూ ఉంటాడనమాట. కానీ నాకు ఖచ్చితంగా వీడియో తీసుకుంటాను. అలాగే నాకు స్టేటస్ పెట్టుకునే పిచ్చివో బాగుంటుంది. నేను కానీ పోయినా మా ఇంటికి ఎవరైనా వచ్చిన చిన్న చిన్న స్టేటస్ ఫొటోస్ లాంటివి పెడతా ఉంటాను అనమాట. సో ఇది మా అన్న వచ్చిండు దయ్యం వీడియో తీయకండి మళ్ళీ తీస్తున్నావాయే అన్నాడు. సో ఎస్ అన్న వచ్చిండు. ఎవరితోటో నాకు సంబంధం లేదు. మేము ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ కాబట్టి మేము రాకపోకలు తప్పనిసరి ఉండాలి. వీఆర్ బ్లడ్ రిలేషన్ అంతే కదా. ఎవరో ఫీల్ అవుతారో చెప్పకపోవడం అట్లాంటివి ఉండవు. సో నెక్స్ట్ అండ్ మనం ఏది ఆఫ్రికాలు చెయ్యం, మీ అందరికీ తెలుసు. సో పూణె నుంచి తెచ్చుకున్న చెట్లు. అసలు ఇది బ్రహ్మకమలం కాదంట మనం అంటాం, కానీ అది డే బ్లూమరో ఏదో అంటారంట. అలాగే ఆ ఇంకో చెట్టు ఊరికైనా ఉన్న పెరుగుతుంది. ఎలోవేరాలాగా చచ్చిపోదు అన్నమాట. ఈ బ్యాంబో ఎండిపోయింది. నాకు ఏదైనా చెట్టు కొనిమంటే శేఖర్ మస్తు కోపానికి వస్తుండు. ఈ సమ్మర్లో అంతా తిరిగినాం కదా, సగానికి సగం చెట్లు అంటే ఇండోర్లో ఉండాల్సి ఉన్నాయి. కొన్ని సెన్సిటివ్ ప్లాంట్స్ పాడైపోయినాయి. బట్ ఇంకేం చేయాలి. సో ఇవాళ గురువారము, అంటే ఆ రోజు గురువారం, ఇది చాలా రోజులు కలిపి ఒక వ్లాగ్లో వస్తుంది. ఆ రోజు గురువారము. అన్న సాయిబాబా గుడి దగ్గరికి వెళ్దాం, గురువారంగా చెల్లి అన్నాడు. సరే వెళ్దాం పా అన్న. అలాగే అక్కడ మార్కెట్ ఉంటుంది, కొన్ని కూరగాయలు తెచ్చుకుందాం. సో నేను ఆ రోజు పెట్టిన వీడియో ఇది. మా అన్న ఆ వీడియో చూస్తున్నాడు. సో చలో ఇంకా వెళ్దాము. శేఖర్కి ఏమో తను వర్క్ చేసుకుంటున్నాడు. శేఖర్కి ఎంత వర్క్ అవుతుందంటే పాపం ఆయనకు మొసాడకుండా వర్క్ ఉంది. అండ్ ఇది నేను రెడీ అయ్యాను. ఏదో నా మొహం నాకు ఈ మధ్య బాగా ఓండ్రి గప్పలాగా అనిపిస్తుంది. ఐ హ్యావ్ టు టేక్ కేర్. బట్ బ్యాక్ టు బ్యాక్ జర్నీస్. నేను డైట్ చేసి నేను ఏడికి పోవద్దు. నీకు ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. నాకంటూ కొన్ని గిరిగీసుకొని కూర్చుంటాను. ఆ పిచ్చి థాట్స్ నాకే ఉంటాయి. సో అట్లా ఏది అవ్వట్లే అని నా మనకు పీరియడ్ వస్తుంది మళ్ళీ 2 నెలలు డీలే అయిపోయింది. సో చలో సాయిబాబా టెంపుల్కి వెళ్దాం. ఇన్నిసార్లు అన్నీ వచ్చింది కానీ సాయిబాబా టెంపుల్కి ఇంతవరకు వెళ్ళలేదు. అంటే అఫ్కోర్స్ రమ్య వాళ్ళు కూడా తీసుకుపోలేదు, రమ్య వాళ్ళు కూడా తీసుకెళ్ళలేదు. అచ్చగా ముచ్చడానికి అయిపోతుంది. మా నటన ఎప్పుడు పోలేదు. సో ఇట్లా మార్కెట్కి పోయింది కాబట్టి పట్టుబట్టి వెళ్దామని అంటే అన్నయ్య స్టార్ట్ అయిపోయాడు. ఇది మా దగ్గరలో అమీన్పూర్ చెరువు దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్. నాకు బాగా అనిపిస్తుంది ఇది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి చెరువులో చేపలు ఉంటాయి కదా. సో దానికి పాలలు అమ్ముతారు. 10 రూపాయలకు 20 రూపాయలకు ఒకటి, 10 రూపాయలకి ఒకటి. సో మనం వేస్తూ ఉంటే అవి క్యాట్ ఫిషెస్ వస్తాయి. మమ్ అని పెద్ద పెద్ద మూతులు ఉంటాయి. వాటికి ఒకటి 20-25 కిలోలు ఉంటుంది. లపా తింటూనే ఉంటాయి. అండ్ చూడడానికి మనం ఎక్కడికో ఫ్యాన్సీ ప్లేస్కి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి, మసాజ్ చేయాలి, ఇవన్నీ కాదు. మనకు రిలాక్సేషన్ కావాలంటే ప్రకృతిని ఎంజాయ్ చేయాలి. అలా లాంగ్ డ్రైవ్, అలా రోడ్ వే పడి వట్టిగా అట్లా తిరిగి రావడం, అలా విండో షాపింగు, ఇలా చేపలు మనకి అంటే ఇప్పుడు నాకంటే ఇవి, మీరు రిలాక్స్ అవ్వడానికి ఇంకా వేరే థింగ్స్ ఉంటాయి. సో మీరు అవి చేసుకోవాలి. సమ్ టైమ్ నాకు కోపం వచ్చింది అనుకోండి, నేను కోపం వచ్చినప్పుడు ఎంత తింటానో ఏం తింటానో నాకు అర్థం కాదు. తింటానే ఉంటా. నేను టెన్షన్లో ఉన్నప్పుడు తింటానే ఉంటా. మా చీకర నువ్వు టెన్షన్లో పడి అడ్డగోలు తినకి మళ్ళీ గోండ్రిగా పలిక అవుతావు అని చెప్పేసి. సో ఈ చేపలు అయితే భలే బాగుంటాయి. అప్పటికే ఒక సబ్స్క్రైబర్ చేసి కళ్ళక మీరు పూణేలో ఉన్నారు కదా అన్నారు. లేదు వచ్చేసామన్న మాట్లాడినారు. తర్వాత నాకు అంత పెద్ద మల్లె చెట్టు ఉంది ఇంట్లో, కానీ నాకు పర్సనల్గా సన్నజాజులు అమ్ముతారు ఈ సీజన్లో. నాకు అవి బాగా ఇష్టం. 30 రూపాయలకే మూర. కానీ అదేంటోనండి కొనే ధైర్యం చేయను. మా శేఖర్ అంటాడు కొనుక్కోవే 2-3 నీకు నచ్చితే అని. కానీ ఎందుకో కొనుక్కొని ధైర్యం చేయను.
అలా అని చెప్పి నాకు ఇష్టం లేదు కదా, నాకు ఆ పువ్వులు చాలా ఇష్టం. ఇక్కడికి వెళ్ళిన ప్రతిసారి నేను అంటే శేఖర్ కొనుక్కోవి అంటాడు. ఏ వదుతి ఎందుకుది అంట. సో అది తర్వాత ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాటర్లో ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. కోర్స్ అందరు తెలిసి ఉంటుంది. సో కరెక్ట్గా హారతి ఏ టైంకి వచ్చినాం మనం దివ్య పూజ చేసినప్పుడు ఎవ్రీ వీక్ ప్రసాదం తీసుకెళ్తూ ఉంటాం. సో ప్రసాదం పెట్టినారు, తిన్నాము. పూజ చేసిన మనం అదే మొక్కుకొని దివ్య పూజ చేసినప్పుడు దేవుని దగ్గర పెట్టి, అదే ప్రసాదమైనా సాయిబాబా గుడిలో దేవుని దగ్గర పెట్టి మనకి పంచొచ్చు అనమాట బయట అందరికీను. సో నేను దివ్య పూజ చేసినప్పుడు దాదాపుగా పూజ అయితే 5th వీక్ అయినా, వీలైతే ఎవ్రీ వీక్ అయినా వెళ్ళేదాన్ని. సో తర్వాత ఈ గుడికి వచ్చి చాలా రోజులు అవుతుంది. సో తర్వాత బ్యాక్గ్రౌండ్ రోజుగా వ్యా అంటుండే వాడు స్లైమ్ కొనుక్కున్నాడు. ఈరోజు ఏ వారం, ఈరోజు సండే కదా. సో స్లైమ్ కొనుక్కున్నాడు. అది కాస్త మట్ల దొరిలిస్తే తేజు గొప్ప వాడు ఏడుస్తూ ఉన్నాడు. సో ఇక్కడ చేపలు మనకు ఆ టెంట్లో వాళ్ళు అమ్ముతారు, తెచ్చుకోవచ్చు మనం. తర్వాత మా అన్నకి పొంగడాలు అంటే వీళ్ళకి వడపావులు, మిర్చి బజ్జీ దొరకవు. ఆడ మిర్చి బజ్జీలు దారుణంగా ఉంటాయి. వీళ్ళకి వడపావులు బజ్జీలు తప్ప ఏం దొరకాయి. మళ్ళీ డోకులా, కచోరీ, సమోసా అయ్యే ఉంటాయి. ఇవి దొరికాయి కాబట్టి మా అన్న ఇంటికి వచ్చినప్పుడు నన్ను చేయమండం, అలాగే బయటికి పోయినప్పుడు తినడం జరుగుతుంది. నా ఎంసీఏ ఫ్రెండ్స్లలో సమీరా అని ఉంటుండే, తను ఎక్కువ పొంగడాలు తెచ్చుకునేది. మా ఇంట్లో తక్కువ పొంగడాలు చేయడం, కానీ తిన్నాను చాలాసార్లు. బట్ నాకు ఈ మధ్య చేయాలనిపిస్తుంది. ఆ గిన్నెది నాన్ స్టిక్ అని చెప్పి మనం మారినాం కదా స్టీళ్ళకు, అప్పుడు దాన్ని ఏడబెట్టినో గుర్తొస్తలేదు. ఇంకోటి కొనివాడి చేయకూడదు, కొనిస్తలేడు, నువ్వు ఎట్లాగో ఎక్కువ చేయవు ఎందుకు అని. సో ఇక్కడ బొబ్బరి వడలు చాలా బాగుంటాయి. మీరు ఆ చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళ దగ్గర తీసుకొని తినండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చెరువు ముందే అమ్ముతా అంటే 4-5 అమ్ముతారు, బట్ వీళ్ళ దగ్గర బాగుంటుంది. మిర్చి బజ్జీ కానీ, బొబ్బరి వడలు కానీ, ఆ పొంగడాలు చాలా బాగుంటాయి. తర్వాత ఏంటంటే ఈడ తీసుకోవడం అయిపోయింది కూరగాయలు. ఇక్కడ మేము జాక్ ఫ్రూట్, నేను మా ఇద్దరు అన్నయ్యలకి జాక్ ఫ్రూట్ అలవాటు చేసింది నేనే. మా నట్రైనా మాకి నన్ను వస్తే మేము జాక్ ఫ్రూట్ నిర్మోహం మాటంగా 1 kg తీసుకుంటాం. నచ్చినంత తిన్నాం అనమాట. శేఖర్ నేను ఉంటే 1/2 kg తింటాడు. శేఖర్ కూడా నేనే అలవాటు చేశాను. ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళకి ఎందుకు అలవాటు చేసిండ్రా బాబు అని, నాకే పోటీగా తింటారు వాళ్ళు. తర్వాత ఏమైంది, శేఖర్కి మేము అక్కడ పొంగడాలు తిన్నాము. అన్న ఒక బజ్జీ తింటే మిగిలిన ప్లేట్ బజ్జీలు ఇంకో 3 వస్తాయి కదా. సో ఆ బజ్జీలు వడలు ఇంటికి తెచ్చా అనమాట, బొబ్బరి వడలు. ట్రై చేద్దాం ఎప్పుడైనా ఒకసారి, చాలా టేస్టీగా ఉంటాయి. నాకు ఇష్టం, నాకు నార్మల్గానే శనగపప్పు వడ అంటే ఇష్టం. అలాంటిది బొబ్బరి వడలు ఈ మధ్య ఫేవరెట్ అయిపోయాయి అనమాట. సో చెప్పాను కదా తేజుకి ఎగ్జామ్ జరుగుతుందని. సో తేజు వాడిని ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేపిస్తున్నాను. సో తేజు ట్యూషన్కి వెళ్తే ఎందుకు వాడికి స్టడీ మీద ఇంట్రెస్ట్ తగ్గి సరిగ్గా చదవట్లేదు అన్న ఫీలింగ్ నాకు వచ్చి లాస్ట్ ఇయర్ ట్యూషన్ మానిపించాను. కానీ లాస్ట్ ఇయర్ ఏమో నేను ఇంట్లోనే ఉన్నాను, యూట్యూబ్ ఎక్కువ చేయలేదు, అప్పుడు బ్రేక్ తీసుకున్నాను కదా. సో వాడికి తెలుగు, హిందీ బాగా నేర్పించాను. ప్రజెంట్ ఏమవుతుందంటే నేను తిరిగి వచ్చాను. ఓకే, సో తిరిగి రావడం, మళ్ళీ గాలిపల్లికి వెళ్ళడం, జాతరకి వెళ్ళడం, ఇట్లా మళ్ళీ వాడు కొంచెం నెగ్లెక్ట్ అయిపోయి ఈవినింగ్ ఖచ్చితంగా 2 hours ట్యూషన్ లాగా 1 hour చదువుకునేవాడు, 1 hour హోంవర్క్ చేసేవాడు. సో అది తగ్గిందనమాట. నాకు ఆ రీగ్రెట్ ఫీలింగ్ ఎక్కువైపోయింది, నేను వాడిని పట్టించుకోవట్లేదేమో అని. కానీ పిల్లలు కదండి, ఇవాళ రేపు పిల్లలకి స్కూల్లో స్ట్రెస్, ఇంటికి వచ్చాక స్ట్రెస్, వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ చేయడానికి పెద్దగా టైం ఉండట్లేదు. కానీ ఏంటో ఎక్కడో లోపల రీగ్రెట్ ఫీలింగ్ వచ్చింది, బిడ్డను సరిగా చదివిస్తలేను ఏంటో అని చెప్పేసి. కానీ తేజవాడు నేను లేకుండా రాసింది 3 exams లేనండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మ్యాథ్స్ ఎగ్జామ్, తర్వాత ఇంగ్లీష్ ఎగ్జామ్, తర్వాత తెలుగు, ఈ 3 అయిపోయాగానే నేను వచ్చాను అనమాట. థర్స్డే రోజు కల్లా. తర్వాత రుత్తుగాడు స్కూల్కి రోజు పొమ్మంటూ ఉంటాం. ఆడు గ్యాప్ వచ్చింది కదా, కొంచెం ఏడుపు వచ్చినది మనకి. సో మేము ఊరుకుంటామా, మేము అన్నకి అప్ప చెప్పి మా అమ్మ తీస్తాడు ఇవాళ నువ్వు స్కూల్కి ఎట్లా పోతావు మా అమ్మకి చూపి అని చెప్పి ఏదో పంపించడానికి ఫిక్స్ అయిపోయినాం. సో ఇవి అక్కడ ఇక్కడ తీసిన చిన్న చిన్న వ్లాగ్స్ కాబట్టి, చిన్న చిన్న షూట్స్ కాబట్టి మీకు 4-5 రోజులు కలిసి ఒకే వీడియోలో వస్తుంది. తర్వాత ఇది చూడండి, ఏదో ఆడుతున్నారు ఇద్దరు. కానీ నిజంగానే సిబ్లింగ్స్ ఉంటే ఎంత బాగా ఆడతారో అంతే బాగా కొట్టుకుంటారు కూడా. సో తర్వాత మేము బయటికి వెళ్తున్నాము. అన్నది బ్రాస్లెట్ బాగా సాగింది. 2 years బ్యాక్ అన్న బర్త్డేకి మన శివ దగ్గర తీసుకున్నాను. 2.6 grams మనకి 2400కో 2300కో పడింది. సో ఇప్పుడు ఏమైందంటే చాలా లూజ్ అయిపోయేది. సో మా అన్న నార్మల్గా ఆర్నమెంట్స్ ఏం నచ్చవు తనకి. మా నాన్న చనిపోయినప్పుడు మా నాన్న మెడలో ఉన్నావు మా అన్న దగ్గర ఉండేవి. అదేంటంటే ఎక్కడో మిస్ అయిపోయింది. ఆ రోజు మా అన్నయ్య చాలా ఏడ్చాడు. తర్వాత ఏది పెట్టుకోడు. తర్వాత నేను కొనిచ్చే బ్రాస్లెట్ నేను కొనిచ్చింది కాబట్టి ఉంచుకుంటుండే.
ఉండే. సో అది బాగా సాగిపోయి విరిగిపోనీకి వచ్చింది. సో అది వాపస్ ఇచ్చి పైగా ఇంకొన్ని డబ్బులేసి ఇదైతే తెచ్చుకున్నాము. సో దీనికి 5000 ప్లస్ దీని ప్రైస్. కానీ అదిగో 2.4 గ్రామ్స్ ఉండే కదా. 2.4 అంటే 2 తులాల మీద 4 గ్రాములు. సో అంటే 24 గ్రామ్స్. ఓకే, 24 గ్రామ్స్ ఉంటాయి కదా. సో దాన్ని చిత్తగొట్టి ఇది తెచ్చుకున్నాము. దీంట్లో మేము ఎక్స్ట్రా 2000 అయితే యాడ్ చేసాం అనమాట. అది ఓల్డ్దేమో 3200 ఎంతనో వచ్చింది. సో అట్లా మొత్తానికి అయితే 5000 వర్త్ ఈ బ్రాస్లెట్ అనిపించింది. అప్పుడు కొన్నప్పుడు తెలియలేదు ఇప్పుడు వెండి బాగా రేట్ అయిందని. సో నాకు ఒకటి ముందందరికీ పెళ్ళిలో 25-30 తులాలు లావు పట్టీలు పెడతారు కదా పేరెంట్స్. సో నాకు అలాంటి పట్టీలు లేవు. నాకేంటంటే నేను లావు ఉన్న పట్టీలు ఒక జత అయినా నా దగ్గర ఉండాలి అన్నట్టుగా ఉండే. ఆ మధ్య చేయించుకుంటా అని చెప్పేసి వెండి అప్పుడు రేట్ 700కి తులమో ఏదో ఉండే. కానీ ఏంటోనండి చేపిస్తా అని చేయించుకోలేదు. కానీ ఇప్పుడు చూడండి 2400కి తులమైంది. అంటే అప్పుడు 700 1000 అనుకోండి. 1000 రూపాయలతో 24 తులాలు అంటే 24,000లో అయిపోయేది. కానీ ఇప్పుడు అదే 50,000 అవుతుంది. చాలా ఎక్కువ రేట్ పెరిగింది. ఇంత పెరుగుతుందని నేను ఎప్పుడు గెస్ చేయలేదు. అండ్ నాకున్న సన్నపట్ల పిచ్చికి నాకు అన్ని సన్నపట్లే ఉన్నాయి. నా లావున్న పట్టీలు ఏం లేవు. నాకు చిన్న పిచ్చిలుగా పట్టీలు చాలా ఇష్టం. ఇల్లంతకుంటలు ఇప్పుడు నా పెళ్ళైనవో మా ఇల్లంతకుంటలో 6-7 జతల పట్టీలు ఉండే నాకు. అప్పుడు ఎంత అండి 200-300కే తులం ఉండేది. తర్వాత సర్వపిండి పెడతా ఉన్నాను. శేఖర్ ఫీవర్ వచ్చి కొంచెం నోరు రుచలేదు కదా. సో తను కూడా తింటానని ఉల్లిగడ్డ వేయలేదు. ఉల్లాకు, కరివేపాకు, కొత్తిమీర బాగా కట్ చేసిండని. మార్కెట్లో కొత్తిమీర కొనుక్కొచ్చిన కదా. సో దానికి మనం ఆకుల పాటు కట్ చేసి స్టోర్ చేస్తాం కదా. ఆ తర్వాత తొడిమే ఉంటుంది కదా, దాన్ని చిన్న కట్ చేయమన్నాను. సో అన్న కట్ చేసి ఇస్తేను సర్వపిండి పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ తేజు ఆడి షూట్ తీస్తుండే. యాక్చువల్లీ కిచెన్ అంతా ఇంకా సర్దాలి నేను. ఇంకా టైం తీసుకుంటుందండి అన్నీ చేయడానికి. సో మీకు తెలుసా రఫ్గా నిన్న 25th కావచ్చు. ఈరోజు సండే. ఈరోజు ఎంత డేటో చెప్పండి. సో నేను ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాను. అన్నయ్య వచ్చాక అటు ఇటు ఒక వీడియో ఏమో షూట్ చేసినట్టున్నా అంతే. సో రేపంచెల్లి కళ్యాణి ఈజ్ ఆన్ డ్యూటీ. కళ్యాణి మళ్ళీ వ్లాగ్ షూట్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, మన డిఐవైస్ మన టిప్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇటు తిరిగి అటు తిరిగి ఏమీ అవ్వలేదు. 10 days మాత్రం రఫ్గా హాయిగా రెస్ట్ తీసుకున్నాను. ఉన్న వీడియో ఎడిట్ చేసి పెట్టడం, ఆరామ్సే ఉండడం. ఆ రెస్ట్ నాకు ఎట్లా అంటే నేను ఎక్కడికైనా వెళ్ళొస్తే ఒక 2-3 రోజులనే పడుకుంటాను. చాలామందికి ఎక్కడైనా వెళ్ళొస్తే ఇల్లు క్లీన్ చేయాలి. మరి అమ్మ ఏ రోజైతే ఇంటికి వస్తే ఆ రోజు ఇల్లు అంతా క్లీన్ చేస్తుంది. బట్ నేను అట్లా చేయలేను తెలుసా. నేను ముందు నా బాడీకి రెస్ట్ ఇవ్వాలి. నాకు అదే మెయిన్. నేను రికవర్ అవ్వాలి. నాకు ఎందుకంటే పూణేలో ఒక్కరోజుగా నైటు నిద్ర సరిగా పట్టలేదు. సో నా బాడీ రికవర్ అవ్వడానికి 2-3 రోజులు పడుతుంది. దట్టు అన్నీ వచ్చాక ఇక అంటే శేఖర్ ఉన్నాడు సపరేట్గా పడుకొని ఏదో అన్నం కూర వండుకొని తినేవాళ్ళం. బట్ అన్నయ్య మళ్ళీ రాడు. అన్నయ్య కూడా ఇక్కడ వస్తే రిలాక్స్, అక్కడ మళ్ళీ వాళ్ళే వండుకొని తినాలి. సో అట్లా అన్నయ్య వచ్చాడు కాబట్టి అన్నయ్యకి నచ్చి వండి పెట్టాను అనమాట. అండ్ ఏముందండి వీడియో షూట్ చేయడం అవేం లేవు కాబట్టి ఆరామ్సేనే రెస్ట్ తీసుకోవడం, ఎక్కడికైనా వెళ్ళి రావడం, అలాగే వీడియో ఎడిట్ చేసి మీతో షేర్ చేయడం, ఇదే నాకు పెద్ద పని ఉండేది. సో చాలా వరకు ఆషాఢం సేల్స్ రన్ అవుతున్నాయి. బీరం కూడా కమాన్ ఆపోజిట్ అయితే కిసాన్ అని కొత్త మాల్ ఓపెన్ అయింది. సో నేను అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చేస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. కానీ కొన్ని టాప్స్ తీసుకుందామని ఉండే. తర్వాత ఏంటంటే నేను ఏ టైప్ అంటే నాకు ఒకే పొయ్యి మీద ఒకే గ్యాస్ మీద ఒక్కొక్క గిన్నెతోటి 10 సార్లు పెట్టు నచ్చది. తర్వాత ఎన్ని బౌళ్ళైనా దొమ్ముతాను. 4 పొయ్యిల మీద 4 గిన్నెలు పడేయాలి. అట్లా 2 సార్లు పెడితే 8 గిన్నెలు. ఖతం, టాటా, బాయ్ ఖేల్ ఖతం, దుకాణం బంద్. అంతేగాని ఒక పన్నే సోదిలా చేయడం నా డిక్షనరీలో లేదు. నాకు మస్తు చిరాకు వస్తుంది. అండ్ నార్మల్ కూడా ఒక ముచ్చట 2-3 సార్లు చెప్తే అది కూడా నాకు మస్తు చిరాకు వస్తుంది. మా శేఖర్ అంటాడు, నువ్వు ఒక ముచ్చట ఒకసారి వినడమే గొప్ప, 2-3 సార్లు చెప్పినప్పుడు ఇంట్లో అంటే ఇక వాళ్ళు అయిపోయినట్టే అని. నిజం కూడా నేను ఏ ముచ్చట సగం సమయం అంతే ఈయన ఇచ్చి పెడతా. అందుకే మా ఆయన ఇంపార్టెంట్ థింగ్స్ ఏదైనా ఉంటే నన్ను నిన్నుమని అడగడు. నువ్వు దేడి మాకు దానివి సగం ముచ్చటేంటో నీ ఆగంలో అని చెప్పి అంటూ ఉంటాడు. సో గ్రేప్స్ తెచ్చాను. నాకు ఈ గ్రేప్స్ మెయిన్గా జ్యూస్ చాలా ఇష్టం. సో జ్యూస్ చేసుకోవడానికి తెస్తాను. తెచ్చినప్పుడే ఉప్పు సోడా వేసి ఒక అరగంట నానబెడతాను. చూడండి ఎంత వెళ్ళిందో. సో దీన్ని మళ్ళీ 2-3 సార్లు క్లీన్ చేసి బాగా తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో ఈరోజు మేము ఎక్కడికి పోతున్నామో చెప్పండి, నాకు తెలియదు. అవును, ఎడిపోయినప్పుడు ఫాలూదా తినడానికి వెళ్ళినామండి బాబు. రాత్రి పసుకోండు
11 కాదు 9:30 అయినట్టుంది. సో మా దగ్గర ఫలుదా అమ్మడానికి వచ్చే అతను బాగా ఇస్తాడు. రంగమన్నలో గృహప్రవేశం రోజు మా శేఖర్ తినబెడితే తిన్నాను. చాలా బాగుంది. చాలా బాగుంది అనుకున్న తర్వాత ఆయన ఎప్పుడు వస్తాను లేడు. సో తర్వాత అన్నని పోయి ఫలుదా తిన్నాం. శేఖర్కి పార్సల్ తెచ్చినాం. సో వీలు ఇంకా ఈరోజు అన్నయ్య వెళ్ళిపోతాడు. సో అన్నయ్య కూడా నా దగ్గర 5 days ఉన్నాడు. థర్స్డే వచ్చాడు, మండే ఈవినింగ్ వెళ్ళాడు. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే అంతే. నేను పూణేలో 5 days ఉన్నాను, అన్నయ్య నా దగ్గర 5 days ఉన్నాడు. సో వీడికి అన్నయ్య వచ్చినప్పుడు చెస్, క్యారము, లూడో ఆడాలని బాగా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఋతుగాడి ఇంకో డ్రాయింగ్ ఈసారి కొంచెం అర్థమయ్యేటట్టు వేసాడు. సో ఇది బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వినిపిస్తుంది, కాపరేట్ వేస్తాం పెట్టలేదు. ఇదంట శివుని చేతి దగ్గర నంది ఉంటుంది కదా, నంది అంట. మరి అట్లా ఎందుకు ఉందిరా అంటే నంది డ్యాన్స్ చేస్తుందంట. బాగా నవ్వు వచ్చింది నాకు. సో చూడండి, నంది కాలే కదా అవి, తల కనిపించలేదు. కిందే యాంగిల్ నుంచి వాడు వీడియో బొమ్మ వేసాడండి. తర్వాత జెప్టోనా బిగ్ బాస్కెట్ ఏదో బుక్ మాకు జెప్టో కాదు, జెప్టో బిగ్ బాస్కెట్ 2 ఉంటాయి. ఓసారి అది, ఓసారి ఇది బుక్ చేస్తా. సో ఈ సంచి జెప్టోదా బిగ్ బాస్కెట్దా చెప్పండి. తర్వాత ఏంటంటే కొన్ని ఐటమ్స్ తెప్పించాను. సో అవి మా పిల్లలు ఏ పార్సల్ వచ్చినా కూడా అందులో ఏదో పెద్ద ఖజానా వచ్చినట్టుగా చూస్తారు. చూడటం ఒకటే కాదు, దాన్ని ఈడ పెట్టి తెచ్చిన వస్తువులు అసలు వచ్చినాయా లేవా అని డౌట్గా వస్తుంది మనకి. అలా వేస్తారు. బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. వాళ్ళ ఎక్సైట్మెంట్ అలాంటిది. సో అంతే. లాస్ట్ మిగిలిన వాటిని ఏరుకొని ఫ్రిడ్జ్లో పెట్టడం తప్ప మనం ఏమీ చేయలేం. తర్వాత ఏంటంటే ఇక ఇది చూడండి, ఒక చిన్న కవర్ కోసం కూడా ఇంత బాగా కొట్టుకుంటారు. 10 నిమిషాల తర్వాత దాన్ని ఎవడు దేకడు. కానీ ఇప్పుడు దానికి పీక్లో డిమాండ్ ఉంటుంది. అది నాదా నీదా అని కొట్టుకొని చేసుకొని తెలుసుకోవాలి ముచ్చట. తర్వాత అటు పడేస్తారు చూడు, దాన్ని ఎవ్వడు దేకడు. మరి దాన్ని పడేయన్నా ఉంచన్నా, పడేస్తే ఏడతారా ఉంచితే బాగుంటుందని ఆలోచనలు నేను ఉంటాను అనమాట. సో అంతే. టాటా, బై బై.